నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పక ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కుని ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాని జయిద్దాం ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం రైసీనా డైలాగ్ 7వ ఎడిషన్ ను ప్రారంభించిన ప్రధాని ముఖ్య అతిథిగా హాజరైన యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ భారత ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకువెళ్లేలా కొత్త మార్కెట్లను అన్వేషించాలన్న ఉపరాష్ట్రపతి ఎగుమతిదారుల కృషి కారణంగానే దేశ ఎగుమతులు ఎన్నో రెట్లు పెరిగాయన్న వెంకయ్య నాయుడు సహజ ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సదస్సు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని వెల్లడి ఢిల్లీలో కొనసాగుతున్న గవర్నర్ పర్యటన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో విశ్వభూషణ్ హరిచందన్ భేటీ భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు 617 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 218 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ వార్తల్లోని వివరాలు రైసీనా డైలాగ్ 7వ ఎడిషన్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వివిధ దేశాల మాజీ ప్రధానులు ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో 6 విస్తృత అంశాలపై చర్చించనున్నారు గత సంవత్సరం కోవిడ్-19 మహమ్మారి ద్వారా అవసరమైన అసాధారణ పరిస్థితుల కారణంగా డైలాగ్ వర్చువల్ ఫార్మేట్లో జరిగింది ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా నిర్వహిస్తున్నారు Every 5 years, when Indians are casting their vote in parliamentary elections, the world watches with admiration as the world's largest democracy charts its future path. Because the outcome of decisions made by 1.3 billion people resonates around the globe. This is especially true for Europe. As vibrant democracies, India and the European Union share fundamental values and common interests. Together we believe in each country's right to determine its own destiny. Together we believe in the rule of law and fundamental rights. And together we believe that it is democracy that best delivers for citizens. So, despite our geographic distance, and despite the different languages we speak, when we look at each other, we do not meet as strangers, but as close friends. Democracy was born more than 2,000 years ago in Europe, but today its largest home is India. For the European Union, strengthening and energizing its partnership with India is a priority in this upcoming decade. Both our economies thrive in a world of common rules and fair competition. And we share the same interests in safe trading routes, in seamless supply chains, and in a free and open Indo-Pacific. Both our regions are driving forces in the digital revolution. And this makes us natural partners in setting global standards to make sure that the rules of the analog world also count in the digital domain. And of course, both India and the European Union are key in the transition to a more sustainable and green future for our planet. So we must pool our strength in the fight against climate change. It's so urgent. And this is our common responsibility, not only towards the global community, but mostly towards the next generation. However, our values are not shared by everyone. We all see the rising challenges to our open and free societies. This is true for the technological,
and the economic domain, but it is also true for security. The reality is that the core principles that underpin peace and security across the world are at stake, in Asia as well as in Europe. భారత్లో పర్యటిస్తున్న యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయర్తో చర్చలు జరిపారు. ఇరువురి నేతలు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. భారత్ EU వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని సమీక్షించారు. అలాగే వాణిజ్యం, వాతావరణం, డిజిటల్ సాంకేతికత, ప్రజల సంబంధాల రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని ఇరువురి నేతలు నిర్ణయించారు. इस बार आप एक नई जिम्मेवारी के साथ पहली बार भारत आ रही है. यूरोपियन कमीशन का अध्यक्षत्व स्वीकार करने के बाद आपका भारत आना हमारे लिए बहुत महत्वपूर्ण है और मैं आपका हृदय से स्वागत करता हूँ. मैं विशेष रूप से आपका धन्यवाद करना चाहूँगा कि रायसीना डायलॉग के लिए आपने समय निकाला, क्योंकि वर्तमान समय में रायसीना डायलॉग में आपकी बातचीत वो सिर्फ भारत के इंटेलेक्चुअल एंड एकेडमिक वर्ल्ड के लिए तक सीमित नहीं रहेगी. पूरे विश्व का ध्यान रहेगा कि आज आप हमें क्या संदेश दे रही हैं. दुनिया जरूर उत्सुक है आपको सुनने के लिए. मैं समझता हूँ कि आपके नेतृत्व में भारत और EU के संबंधों को एक नई ऊंचाई मिल रही है. संपर्कों के नए क्षेत्र खुल रहे हैं और ये हमारा सहयोग और अधिक हमारे संबंधों को आगे बढ़ाएगा, ये मेरा पक्का विश्वास है. We have a lot in common. We are vibrant democracies. We are strong supporters of the international rules-based order. We are large economies. And we have a lot in common, but we are also facing a challenging political landscape. And therefore, I highly appreciate that this meeting here is possible today, and I'm very much looking forward to the Raisina dialogue indeed. We will have many topics to discuss, from security to the fight against climate change, but certainly we will look also intensively at technology, digitalization, and trade. And there I'm very glad that you, Prime Minister, and I agreed to put in place a Trade and Technology Council. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో లేయన్ సమావేశమయ్యారు. భారత్ EU భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై ఇరువురు చర్చించారు. ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో ఆర్థిక రాజకీయ చిక్కులపై వారు అభిప్రాయాలను పంచుకున్నారు. వాణిజ్యం, సాంకేతికత, భద్రతలో భారత్ EU సహకారాన్ని వేగవంతం చేయాలన్నారు. అలాగే ఇండియా ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ను ప్రారంభించాలని ఆమె కోరారు. భారతదేశ ఆర్థిక ప్రగతిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఎగుమతులను పెంచే దిశగా కొత్త మార్కెట్లను అన్వేషించాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. చెన్నైలో ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఎగుమతి సంబంధిత యూనిట్లకు సంబంధించి ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డులను ఉపరాష్ట్రపతి అందజేశారు. ఎగుమతులను పెంచుతూ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో భాగస్వాములు కావడంతో పాటు ఉపాధి కల్పన చేపడుతున్నందుకు ఉపరాష్ట్రపతి వారిని ప్రత్యేకంగా అభినందించారు. మేక్ ఇన్ ఇండియా, లోకల్ టు గ్లోబల్, వ్యాపారానుకూల వాతావరణం వంటి వాటిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక ఆర్థిక మండళ్లు చక్కటి వేదికగా ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. ఎగుమతిదారుల కృషి కారణంగానే ఇటీవల కాలంలో దేశ ఎగుమతులు ఎన్నో రెట్లు పెరిగాయన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 418 బిలియన్ అమెరికన్ డాలర్ల రికార్డు స్థాయి ఎగుమతులు నమోదవడాన్ని శుభపరిణామంగా వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. And compliment each one of you and your company for
really making a great story of exports. Let me first congratulate the award winners for their contribution in promoting exports and providing employment, which is equally important. Thanks to the endeavors and hard work of the exporters, the country's exports have grown manifold in recent years. There was a record achievement of $418 billion of merchandise exports in the just concluded 2021-22 financial year. Service exports were about $250 billion. Together, they make about $670 billion, a remarkable achievement in spite of pandemic. రాష్ట్రంలో రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సహజ ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన వాటిని రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్నామన్నారు. ప్రకృతి వ్యవసాయంపై మరింత పరిశోధన జరగాలన్నారు. ప్రకృతి వ్యవసాయం కోసం కేంద్రం 90:10 నిష్పత్తిలో నిధులివ్వాలని ముఖ్యమంత్రి కోరారు. I appreciate the initiative of the Niti Aayog for convening this national workshop on innovative agriculture as a part of Azadi Ka Amrit Mahotsav and for highlighting the natural farming issue here. After the green revolution in the last few decades, there has been quantitative increase in the production of food grains. Now there is a need for qualitative leap to keep our society healthy by reducing our dependence on usage of synthetic chemicals in agriculture. In fact, this is one of the dire needs currently being faced by our society. We regard natural farming as a critical innovation for improving the livelihoods of our farmers and also for protecting the food and nutrition security of all our citizens, avoiding chemical intake through our food, and most importantly, regenerating soil, enhancing water conservation, and a wide range of eco-friendly benefits. All these are part and parcel of natural farming. I'm happy to inform you that the government of Andhra Pradesh is at the forefront of this new evergreen revolution to secure the lives of the present generations and, more importantly, the lives and livelihood of our future generations. In fact, in 2021-22, we have enrolled 630,000 farmers cultivating an area of 290,000 hectares into natural farming. This program is at present being implemented in 3,009 out of 10,778 Raitu Bharosa Kendras that we have in every rural area of the state, wherein you have agrarian activity. In fact, this 290,000 hectares covering almost 5% of the cultivable land of approximately 64 lakh hectares that is present in the state of Andhra Pradesh. We are not resting on these achievements and have set very ambitious targets for ourselves. As we are aware that this is only 5% of the area that is covered so far in the state. This journey into natural farming, it is a 3 to 5 year journey for each of these farmers to convert his entire farmland from chemical agriculture to natural farming. While we support the farmers through this journey of these 3 years, we are not looking at sudden withdrawal of chemical fertilizers by farmers. It is a voluntary decision by each of this farmer, and our support to them is to make this transition gradual and as smooth as possible, as we are aware that this journey is 3 to 5 years that the farmer would take. ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. సహజ ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రైతు భరోసా కేంద్రాలపై ప్రశంసలు కురిపించారు. ఆర్బీకేలో అందిస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు.
the Honorable Chief Minister of Andhra. You made very important points here, and I think you speak as a person in whose state actual practice is now undertaken for natural farming. आपने एक अलग विभाग बना दिया है प्राकृतिक खेती के लिए, बहुत बड़ी बात है। और मैं आपका खुद आपके स्टेट में मैं जो आपके आरबी केस है, मैं श्री विजय कुमार साहब के साथ उनको देख के आया हूँ कि कितना ज़्यादा वो किसानों की मदद कर रहे हैं। और ये भी जान के बहुत खुशी हुई कि जर्मन सरकार ने आपको 20 मिलियन यूरो दिए हैं एक ऐसा सेंटर बनाने के लिए, मतलब करीब 1,800 करोड़ रुपया आपको दिया है इसका करने के लिए। और मुझे पूरी उम्मीद है कि आंध्र प्रदेश एक बिल्कुल एक लीड लेगा, एक आगे बढ़ेगा और हमारे देश को नेचुरल फार्मिंग की ओर अग्रसर करेगा। इसलिए बहुत बहुत आपका धन्यवाद। नमस्कार। ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ రోజు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్రపతికి పుష్పగుచ్చాన్ని అందించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ రోజు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. శాలువాతో సత్కరించి శ్రీవారి ప్రతిమను అందించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించాలంటే ఏపీ ట్రాన్స్కో పటిష్టంగా ఉండాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సచివాలయంలోని విద్యుత్ ట్రాన్స్కో అధికారులతో ఈరోజు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డిస్కంలకు విద్యుత్తును సరఫరా చేయడంలో ట్రాన్స్కో సమర్థవంతమైన నెట్వర్క్తో పనిచేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్కో ఆధ్వర్యంలో నూతన విద్యుత్ లైన్లు ఏర్పాటు, పంపిణీ వ్యవస్థలో భాగంగా సబ్స్టేషన్ల నిర్మాణం, డెడికేటెడ్ కేబుల్స్, టవర్స్ నిర్మాణం పనులను వేగవంతం చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 400 కేవీ సామర్థ్యం కలిగిన 16 సబ్స్టేషన్లు, 220 కేవీ సామర్థ్యం ఉన్న 103 సబ్స్టేషన్లు, 132 కేవీ సామర్థ్యం ఉన్న 232 సబ్స్టేషన్లు ఉన్నాయని, వాటి ద్వారా డిస్కంలకు విద్యుత్ సరఫరా జరుగుతుందని అన్నారు. మొత్తంగా 351 సబ్స్టేషన్ల ద్వారా ట్రాన్స్కో నుంచి డిస్కంలకు విద్యుత్ సరఫరా జరుగుతుందని తెలిపారు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు 223 కోట్లతో పనులు జరుగుతున్నాయని అన్నారు. చేయడం జరుగుతోంది. ఇంకా మెరుగైన విద్యుత్ సరఫరా కోసం దాదాపు 3,898 కోట్లు పనులు జరుగుతూ ఉన్నాయి. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ అందించేందుకు 223.47 కోట్ల పనులు జరుగుతున్నాయి. గ్రీన్ ఎనర్జీ కారిడార్ కోసం 942 కోట్ల పనులు జరుగుతున్నాయి. ట్రాన్స్కో బలంగా ఉంటేనే డిస్కమ్లు బాగా సమర్థంగా పనిచేస్తాయి. ట్రాన్స్కోలో ఇబ్బందులు ఉంటే డిస్కమ్లకు సరైన విద్యుత్తు, మెరుగైన విద్యుత్తు సరఫరా చేసేది ఇబ్బందిగా ఉంటుంది. ఆ విధంగా ఈరోజు ట్రాన్స్కోలో పెండింగ్ ఉన్న పనులు కానీ, లేదా గతంలో మన ప్రభుత్వం వచ్చినప్పుడు 25% లోపల పనులు చేస్తుంటే నిలిపేయమని చెప్పినప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో కూడా అదేవిధంగా ట్రాన్స్కోలో కూడా కొన్ని పనులు నిలిచిపోయినాయి. వాటినన్నింటినీ కూడా రివైజ్ చేసి తొందరగా టెండర్లు పిలిచి ఈ సంవత్సరం అన్నీ కూడా బాగా పూర్తి చేయాలని చెప్పి, ఎక్కడైతే ఓవర్లోడ్ ఉన్నాయో లైన్స్ అక్కడంతా కూడా కొత్త లైన్లు వేసుకోవడం, ఎక్కడైతే ఇబ్బందులు ఫారెస్ట్ క్లియరెన్స్లు కానీ, లేకపోతే లోకల్గా అక్కడ రైతులు కోర్టులకు పోవడం కానీ ఇవన్నీ ఉంటే అవి కూడా పరిష్కరించి ఈ సంవత్సరం పూర్తిగా ఇవన్నీ కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి మేము కృతనిశ్చయంతో ఉన్నాం. విజయవాడలో జరిగిన అత్యాచార ఘటనలో టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. విజయవాడలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ ముందుకు రావడానికి ప్రతిపక్షంతో చంద్రబాబుకు, బోండా ఉమ్మకు భయం ఎందుకని ప్రశ్నించారు. ఈ రోజున బోండా ఉమ్మ అనేటటువంటి వాడికి నేను చెప్తున్నాను, ఏంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి ఊడేదాకా పోరాడతాడంట. ఓ పక్కనేమో నోటీసులకు నేను భయపడేది లేదు, నేను రాను 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 అంటున్నాడు, గట్టిగా భయంతో అరుస్తున్నాడు. రాను అంటున్నాడు, మళ్ళీ న్యాయ పోరాటం చేస్తానంటున్నాడు. ఇది నువ్వు మహిళల్ని అగౌరవపరుస్తున్నాననేటటువంటి ఒంటి మీద సోయి కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటున్నావా? ఈ రోజుతో అయిపోయిందా నీ కథ? ఈ విజయవాడలోనే వినోద్ జైన్ అనేటటువంటి మీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక అమ్మాయిని బలిగొంటే
ఒక్కడంటే ఒక్కడు తెలుగుదేశం పార్టీ నాయకుడు బయటకు వచ్చి మాట్లాడింది లేదు. ఏం హక్కు ఉందని ఈ రోజున ఒక అత్యాచార బాధితురాలు పట్ల రాజకీయం చేస్తారు? అత్యాచారం జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే స్పందించింది మహిళా కమిషన్. సిపితో ఆ రోజున మాట్లాడడం, డాక్టర్స్తో మాట్లాడడం, అరెస్టులు చేయించడం, ఇదంతా చేసింది ఆ రోజున మహిళా కమిషన్. ఆ అమ్మాయికి వైద్య పరీక్షలు జరుగుతున్నాయనేటటువంటి దాంతో ఇమీడియట్లీగా ఆ రోజున హాస్పిటల్కి వెళ్ళలేకపోయినప్పటికీ కూడా జరగాల్సినటువంటి అదంతా కూడా ప్రక్రియని ఆ రోజున మహిళా కమిషన్ దాన్ని చూసినటువంటిది మీరు మీడియాలో వచ్చింది మర్చిపోయారా? 3 ఏళ్లుగా ఉమెన్ కమిషన్ తరపున ప్రతినిత్యము ప్రతిరోజు కూడా పనిచేస్తున్నా ఏ రోజు కూడా పబ్లిసిటీ అనేటటువంటిది పట్టించుకోలేదు. కాబట్టి ఈ రోజున ఏం మాట్లాడుతున్నాం అనేటటువంటిది గమనించుకోవాలి. ఇష్టానుసారంగా ఒక బాధ్యత లేకుండా మాట్లాడితే ఇక్కడ ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైద్య విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు బీశెట్టి వెంకట సత్యావతి అన్నారు. అనకాపల్లిలోని తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఢిల్లీ జిల్లా ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున అన్ని విభాగాల్లో వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు కావలసిన నిధులను వివిధ మార్గాల ద్వారా సమకూర్చేందుకు అనునిత్యం శ్రమిస్తున్నామన్నారు. ఉన్న 100 పడకలు, ఏరియా హాస్పిటల్ ఉన్న 100 పడకలు, మనకి ప్రజెంట్ ఉన్న 200 పడకల డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గా మనకి మనుగడలో ఉంది. సో ఈ విషయాన్ని గౌరవ హెల్త్ మినిస్టర్ గారు నూతనంగా వచ్చినటువంటి విడుదల రజనీ గారికి, హెల్త్ సెక్రటరీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు, నేను, స్థానిక పంచాయతీరాజ్ శాఖ మార్చులు ముత్యాల నాయుడు గారు, ఎందుకంటే మన నూతన జిల్లాకి మనకు అదృష్టం 2 మంత్రులు ఉండటం, మరి వైద్యురాలిగా నేను తప్పనిసరిగా ఇది ఒక మేము బాధ్యతగా తీసుకుని ఈ స్టాఫ్ ప్యాటర్న్ ని రెక్టిఫై చేసి మనకి నార్మ్స్ ప్రకారంగా మనకి రావాల్సిన 200 పడకల స్టాఫ్ ని సాధించడానికి, అలాగే నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా మరి మనకి రికార్డ్స్ పరిశీలిస్తే మరి నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా హాస్పిటల్ కట్టబడింది, కానీ పోస్టులు శాంక్షన్ చేసేది చూస్తే మనకి కేవలం 115 పోస్టులకి 2 పోస్టులే కనిపిస్తున్నాయి. ఒక స్టాఫ్ నర్స్, ఒక సిఏఎస్, ఒక అనెస్థెటిస్ట్. సో ఈ విషయాలన్నీ కేంద్ర మంత్రి గారి దృష్టికి కూడా హెల్త్ మినిస్టర్ గారు మన్సుఖ్ మాండవీయ గారికి కానీ, సెంట్రల్ మినిస్ట్రీ పేషీకి కానీ ఈ విషయాన్ని కూడా తీసుకుని వెళ్ళి ఈ 2 విషయాల్ని రెక్టిఫై చేసి త్వరలోనే మీకు అన్ని రకాల హంగులతో 100% స్టాఫ్ నర్సెస్ కానీ, టెక్నీషియన్స్ కానీ, స్పెషలిస్టులతో జిల్లా హాస్పిటల్ని ఒక మంచి పేద ప్రజలకి వైద్యం అందించే మరి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గా తీసుకురావడానికి గౌరవ మంత్రి గారు అమర్నాథ్ గారు, నేను నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, ప్రజలందరికీ కూడా వైద్యం విషయంలో ఒక చిత్తశుద్ధితో ఈ హాస్పిటల్ సర్వీసెస్ అందేలాగా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, విశాఖ జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. భారీ ర్యాలీతో పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి నా తరఫున, మరి మా భీమిలి నేచర్ ప్రజల తరఫున, విశాఖ జిల్లా ప్రజల తరఫున కూడా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మరి పార్టీ ఇలా చేరిన వెంటనే అధికారంలో రాగానే మరి నాకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించి మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పచెప్పాము. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. అలాగే మంత్రిగా 13 జిల్లాల్లో కూడా తిరిగి కరోనా ముందు, కరోనా తర్వాత కూడా ఉన్న నిధులతోనే మరి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ, టూరిజం యాక్టివిటీస్ కానీ, ఎలాంటి అస్థిరత, పక్షపాతం కానీ, అవినీతి కానీ, చిన్నదంటే చిన్న బచ్చ కూడా లేకుండా 3 సంవత్సరాల సమాజరప్పణ దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల మరి పూర్తి చేసుకోగలిగాను. దానికి అప్పటికీ మరి విశాఖ ప్రజలు రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. 2030 నాటికి దేశంలో మలేరియాను నిర్మూలించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. ప్రపంచ మలేరియా దినాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ 2015 నుంచి దేశంలో మలేరియా కేసులు 86% క్షీణించాయని, మలేరియా కారణంగా మరణాలు 79% తగ్గాయని తెలిపారు.
మలేరియా నిర్మూలనకు అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. మలేరియా పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. మలేరియా నివారణకు దేశంలో త్వరలో వ్యాక్సిన్ విడుదల చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. వ్యాక్సిన్పై పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. भारती बहन ने बताई कोई ऐसी व्यवस्था है केवल हम ट्रीटमेंट कर दें ये इनफ नहीं है, उसके लिए कॉम्प्रिहेंसिव प्लान बनना होगा। स्वच्छता भी उसके लिए जुड़ा हुआ विषय है। हम हमारा निवास, हमारे घर के आजू बाजू के क्षेत्र उसको कैसे स्वच्छ रखें। कूड़ा में पानी भरा हुआ हो तो उसको कैसे हम ऐसी स्थिति ना होने दें। इसके लिए मुझे लगता है कि सबसे ज्यादा कोई आवश्यकता हो तो पब्लिक अवेयरनेस की होती है। హడ్కో 52వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ పేదలు, బలహీన వర్గాల గృహ నిర్మాణానికి మౌలిక సదుపాయాల కోసం సాంకేతికంగా, ఆర్థికంగా హడ్కో ఆర్థిక సహాయాన్ని అందిస్తుందన్నారు. హడ్కో మరింత వినూత్నంగా మారాలన్నారు. 2015 జూన్లో ప్రకటించిన ప్రధానమంత్రి ఆవాజ్ యోజనకు 1 కోటి ఇళ్లను లక్ష్యంగా నిర్ణయించుకున్నామని, అయితే ఇప్పటికే ఆ లక్ష్యాలు సాధించామన్నారు. వాతావరణంలో మార్పులతో పాటు పోటీని ఎదుర్కోవడానికి హడ్కో వినూత్న మార్గాలను అవలంబించాలని మంత్రి ఆకాంక్షించారు. In the 10 years of the previous UPA government between 2004 and 14, the total spend on the urban sector, which means on all the schemes that the UPA had put together, was something like 1,57,000 crores. Our schemes, Modi ji's government schemes, started in June 2015, so it's actually 7 years. Cumulatively on the urban space has been more than 7 times. It's over 11 lakh crores now. Just imagine what will happen in the urban space by when you're a $5 trillion economy or a $10 trillion economy. I think an institution like HUDCO, with some serious introspection by the ministry and other allied agencies, needs to start looking at what the HUDCO's mission. జాతీయ వార్తల సంక్షిప్త సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. పార్టీ ఫిరాయింపులపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపుల చట్టానికి సవరణ చేయాల్సిన అవసరం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎవరైనా పార్టీ మారాలనుకుంటే ముందు తన పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికవ్వాలని సూచించారు. బెంగళూరు ప్రెస్ క్లబ్ ఏర్పాటై 50 వసంతాలు పూర్తయిన నేపథ్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవభారత నిర్మాణంలో మీడియా పాత్ర అనే అంశంపై ఆయన మాట్లాడారు. ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించే ఉద్దేశంతో ఏర్పాటైన కోవాక్స్ కార్యక్రమం కింద అందుబాటులో ఉన్న 10 కోట్ల ఉచిత డోసులను వాడుకోవాలని సీరం ఇన్స్టిట్యూట్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఒకవేళ వీటిని ప్రభుత్వం వాడుకోకుంటే ప్రాణరక్షణగా నిలిచే వ్యాక్సిన్లు వృధా అవుతాయని పేర్కొంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖకు సీరం ఇన్స్టిట్యూట్ లేఖ రాసింది. కోవాక్స్ కింద కరోనా టీకాలను ప్రపంచ దేశాలకు ఉచితంగా సమకూరుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే భారత ప్రభుత్వానికి 14 కోట్ల కోవిషీల్డ్ డోసులను అందించింది. వీటికి అదనంగా మరో 10 కోట్ల డోసులను గావి కేటాయించింది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ న్యాయస్థానంలో లొంగిపోయారు. లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటన కేసులో ఆశిష్ బెయిల్ను సుప్రీంకోర్టు ఈ నెల 18న రద్దు చేసి వారం రోజుల్లోగా లొంగిపోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. నిర్ణీత గడువు కంటే ఒకరోజు ముందే నిందితుడు లొంగిపోయినట్లు అతని తరపు న్యాయవాది అవధేశ్ సింగ్ తెలిపారు. భద్రతా కారణాల రీత్యా ఆశిష్ను కారాగారంలో విడిగా ఒకచోట ఉంచుతామని అధికారులు తెలిపారు. దేశంలో గత 10 ఏళ్లలో 17,08,777 మంది హెచ్ఐవి బారిన పడ్డారని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వెల్లడించింది. అరక్షిత శృంగారమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. కొత్తగా హెచ్ఐవి బారిన పడే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని వివరించింది. 2011-12లో 2.4 లక్షల మందికి హెచ్ఐవి సోకగా 2020-2021 సంవత్సరానికి 85,668కి తగ్గిందని తెలిపింది. ఎయిడ్స్ బాధితుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. గత 10 ఏళ్లలో ఏపీలో 3,18,814 హెచ్ఐవి కేసులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు మంటల్లో చిక్కుకొని కాలిపోతున్న ఘటనలు పెరుగుతుండటంతో ఓలా కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. 1,441 ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను వెనక్కి రప్పిస్తున్నట్లు ప్రకటించింది. గత నెల 20న పూణేలో ఓలా స్కూటర్ ఉన్నట్టుండి మంటలు అంటుకుని కాలిపోయింది. దీంతో ఆ బ్యాచ్లో తయారైన వాహనాలను పరీక్షల కోసం వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. పూణే ఘటనపై తమ ఇంజనీర్లు విచారణ జరుపుతున్నారని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణలో దక్షిణ నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో ఈ రోజు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా నమోదవుతాయని పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం ప్రతికూలంగా ట్రేడింగ్ను ప్రారంభించిన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించారు. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు సూచీలను కిందకి లాగాయి. ఫలితంగా గత 2 సెషన్లలో సెన్సెక్స్ 1500 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఉదయం 56,757 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 56,356 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 617 పాయింట్ల నష్టంతో 56,520 వద్ద ముగిసింది. 17,000 వద్ద ప్రారంభమైన నిఫ్టీ చివరకు 218 పాయింట్ల నష్టపోయి 16,941 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి ₹76.67 వద్ద నిలిచింది. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పక ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాని జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.